ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. కృష్ణ చెప్తారు ఇక్కడ ఉద్ధవుడితో, యత అగ్ని సుసమృద్ధార్చి కరోతి ఏదాంసి భస్మసాత్ తథా మద్ విషయ భక్తి ఉద్ధవైనాంసి కృష్ణ సహా. ఓ ఉద్ధవ, ఎవరైతే నన్ను నామం జపం చేస్తారో, అగ్ని ఎలాగైతే ఏదైనా కాల్చి బూడిద చేస్తుందో, గాలి ఎలాగైతే మేఘాల్ని దూరంగా పెడుతుందో, నా నామం చేసిన భక్తి, నా నామం చేసిన భక్తుడి జీవితంలో కర్మలన్నీ కూడా నేను బూడిద చేస్తానయ్యా. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన ప్రమాణం ఇక్కడ దీనిపై నమ్మకం పెట్టుకోండి చాలు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే 16 మాలలు గోలు పెట్టుకోండి ఈ జీవితంలో. అట్లీస్ట్ ఇది ఆఖరి జీవితం అవుతుంది, లేదంటే ఇంకో జన్మ తప్పదు. మళ్ళీ ఈ అవకాశం వస్తుందా అంటే గ్యారంటీ లేదు. ఈ సంఘంలో ఉంటామా గ్యారంటీ లేదు. మళ్ళీ ప్రభుజుల మధ్యలో కలుస్తుంటామా గ్యారంటీ లేదు. మళ్ళీ భాగవతం గురించి వింటామా గ్యారంటీ లేదు. నెక్స్ట్ జన్మ ఎక్కడ ఉంటామో, ఏ ఊర్లో పుడతామో, ఏ కుటుంబంలో పుడతామో గ్యారంటీ లేదు. ఈ జన్మ మీ చేతుల్లో ఉంది. ప్రారంధ కర్మ ఎలాగో అనుభవించండి, కష్టమో నష్టమో అనుభవించండి. ఈ హరినామం ఇది ఒక్కటే 16 మాల స్టేజ్కి వచ్చారంటే ఇదే ఆఖరి జన్మ. ఇది శాస్త్రం చెప్పేది ఇది. కాబట్టి ఎంతమంది ఇంకో జన్మ తీసుకుంటే చేతులు ఎత్తండి. మళ్ళీ ఇంకోసారి తీసుకుంటావా? ఇదే ఆఖరి జన్మ అంటున్నా. మళ్ళీ ఇంకోసారి పాపం వద్దులే. చేతుల మాల ఎత్తట్లా మనం, కానీ చేయాలి కదా. 16 మాలలు రావాలి, లేదంటే భక్తి ఆచరణలో కనపడాలి. వింటే సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టడం ప్రయత్నం చేయండి. ఓకేనా? హరే కృష్ణ మహామంత్రం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. భాగవతం కీ జై.